ఒకరోజు పింకీ పక్షి ఆహారం వెతుక్కుంటూ ఒక తోటకి చేరుకుంది. అక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. అరే భలే! నాకీ తోట గురించి అసలు తెలియనే లేదు. ఇక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. అది ఒక లీచీ చెట్టు మీద కూర్చుని తినడం మొదలుపెట్టింది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద చెయ్యొచ్చింది. దాన్ని గట్టిగా పట్టుకుంది. అయ్యయ్యో, ఎవరు నువ్వు? ఆ చెయ్యి ఒక పెద్ద రాక్షసుడిది అని తెలుసుకుంది. ఈ తోట నాది. నువ్వు ఈ తోటలోని పండు తిని తప్పు చేశావు. నువ్విక్కడి నుండి ఎప్పటికీ వెళ్ళలేవు. ఎప్పటికీ వెళ్ళలేవు. తెల్లవారుజామునే కోడి కూత విని లాలీ పక్షి కళ్ళు తెరుచుకుంది. అసలు ఈ కోడుందే ఉదయాన్నే గట్టిగా అరుస్తూ త్వరగా నిద్ర లేపేస్తుంది. ఇడియట్! ఇప్పుడది ఆహారం వెతకడానికి బయలుదేరింది. కాని దానికి ఒక్క పళ్ళ చెట్టు కూడా కనిపించలేదు. అసలు మా తోటకి ఏమైంది? ఒక్క పండు దొరికే చెట్టు కూడా అది నాకు అస్సలు కనిపించడం లేదు. దాన్ని తిని నా ఆకలిని చల్లార్చుకుందాం అనుకున్నా. అప్పుడే అక్కడికి చింకీ పక్షి అలాగే మింటూ కూడా వచ్చాయి. అరే లాలి పక్షి, ఎందుకలా ఒక్కదానివే గొనుక్కుంటూ ఉన్నావు? మరి నేనేం చెయ్యను? మన పెద్ద అడవిలో తినడానికి ఒక్క పండు కూడా మిగల్లేదు. ఇప్పుడింక మనం ఆకలితోనే చచ్చిపోవాలేమో. అప్పుడే అక్కడికి మోంటూ కోతి వచ్చి ఇలా అంది. లేదు, ఆకలితో చావాల్సిన అవసరం ఏమీ లేదు. నాకిప్పుడిప్పుడే ఒక తోట గురించి తెలిసింది. అక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. పద వెళ్దాం, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు ఇవన్నీ కలిసి ఆ తోటకు వెళ్ళాయి. ఇంకా అక్కడికి వెళ్లగానే అన్నింటి కళ్ళు మెరిసిపోయాయి. అరే భలే! ఎన్ని చెట్లున్నాయో, ఎన్ని పండ్లున్నాయో! మోంటూ కోతి అరటిపండు చెట్టెక్కడం మొదలుపెట్టింది. లాలి అలాగే చింకీ పక్షులు చెట్టు మీద కూర్చుని యాపిల్ పండు తింటున్నాయి. ఇంకా మిట్టూ రామచిలుక జామ పండు తింటుంది. ఇక మనం ప్రతిరోజు ఇక్కడికొచ్చి కడుపు నిండా తినొచ్చు. అరే ఆగండి, అలా దయచేసి ఆలోచించకండి, లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వాటన్నింటి దృష్టి పింకీ పక్షి మీద పడింది. అది ఒక తాడుతో కట్టేసి ఉంది. అరే, నిన్నిక్కడ ఎవరిలా బంధించారు? ఈ తోట 3 కనుల రాక్షసుడి ఆధీనంలో ఉంటుంది. ఇక్కడికి జంతువులొచ్చినా పక్షులొచ్చినా వాటినతను పచ్చిగానే తినేస్తాడు. అదే నిజమైతే ఇప్పటి వరకు నువ్వెలా బతుకున్నావు? నా తోటలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడే వాళ్ళని తినిన ఆకలి తీర్చుకుంటాను. ఆ భయంకరమైన గొంతు వినగానే పక్షులన్నీ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. కాని మోంటూ కోతి మాత్రం దాక్కోలేకపోయింది. నా తోటలోకి రావడానికి నీకు ఎంత ధైర్యం? అయ్యో అన్న, క్షమించు. ఎవరు మీరు? నేను గుడ్డివాడిని, అందుకే పొరపాటున ఇక్కడికి వచ్చేశాను. మా దూరపు చుట్టం అమ్మ పెళ్ళుంది. పెళ్లి జరగబోయేది, కానీ అక్కడికి మా దూరపు చుట్టం నాన్న వచ్చేశాడు. కానీ మా దూరపు చుట్టం నాన్న మా దూరపు చుట్టం అమ్మని చంపేశాడు. గుడ్డి కోతినైన నేను దూరపు చుట్టం అమ్మ అంత్యక్రియలకు వెళ్తున్నాను. గుడ్డివాడినైన కారణంగా దారి తప్పి ఇక్కడికి వచ్చాను. ఏంటి? మీ దూరపు అమ్మని మీ దూరపు నాన్న చంపేశాడా? పైగా నువ్వు గుడ్డివాడివా? అవును మహాప్రభు. ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా చంపేసి మా అమ్మ దగ్గరికి పంపిస్తే బాగున్ను. ఇలా చెప్పి ఆ కోతి ఎక్కి ఎక్కి ఏడవడం మొదలుపెట్టింది. అది ఏడుస్తూ ఉంటే చూసి ఆ రాక్షసుడి కళ్ళ నుండి కూడా నీళ్లు వచ్చేశాయి. నేను నిజంగా రాక్షసుడినే, కానీ ఒక దీనమైన గుడ్డి కోతిని చంపేంత ధైర్యం నాలో లేదు. నేను నిన్ను చంపను. వెళ్ళు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగే, నువ్వే నన్ను ఈ తోట నుండి బయటికి తీసుకెళ్ళు. అప్పుడే నేను సరైన దారిలో వెళ్ళగలను. ఇది విని ఆ రాక్షసుడు మోంటూ కోతిని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. అలాగే దాన్ని తోట బయటకు తీసుకొచ్చి వదిలేశాడు. వాళ్ల వెనకాలే మిగిలిన 3 పక్షులు కూడా అక్కడికి వచ్చేశాయి. ఇంకా ఆ మోంటూ కోతి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. భలే మోంటూ కోతి, నువ్వు నీ బుర్రని బాగా ఉపయోగించి
ఇంత పెద్ద రాక్షసుణ్ణి కూడా పిచ్చోడిని చేశావు. మీకు నవ్వులాటగా ఉందా? ఇంకో 2 నిమిషాలు ఆ రాక్షసుడితో ఉండుంటే గనక నాకు ఖచ్చితంగా టాయిలెట్ వచ్చేది. మోంటూ చెప్పింది విని అన్నీ గట్టిగా నవ్వేశాయి. సాయంత్రం అవ్వగానే అన్నింటికీ ఆకలి వేయడం మొదలయింది. అప్పుడు లాలి పక్షి ఇలా అంది. ఆకలితో చచ్చే బదులు అక్కడ ఆ తోటలో ఉన్న రాక్షసుణ్ణి తప్పించి అక్కడున్న పళ్లతో ఆకలిని తీర్చుకుని హాయిగా బ్రతకొచ్చు. అయితే చెప్పు, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? మాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నా ఉద్దేశం ప్రకారం మనం ఆ పక్షి మాట వినడం మంచిది. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. దూరం నుండే రాక్షసుడి మీద కన్నేసుంచుదాం. రాక్షసుడు నిద్రపోయాక తర్వాత మనం రహస్యంగా వెళ్లి ఆ పక్షితో మాట్లాడదాం. అలాగే అయితే బతకడానికి ఇది కూడా చేసి చూద్దాం. ఇప్పుడు ఆ 4 కలిసి మళ్ళీ ఆ తోటకి చేరుకున్నాయి. అప్పుడక్కడ ఆ రాక్షసుడు పింకీ పక్షికి యాపిల్ పండు తినిపిస్తున్నాడు. నాకేం వద్దు, నన్ను వదిలేస్తే చాలు. నువ్వు నన్నింకా ఎంతకాలం ఇలా బంధించి ఉంచుతావు? నేను ఈ తోటకు వచ్చినప్పుడు నేను భయపడేవాడిని. ఎప్పుడైనా ఏదైనా పెద్ద జంతువు వచ్చి దాడి చేస్తుందేమోనని. అందుకే నేను నా ప్రాణం నీ లోపల వేసేశాను. ఎవరైనా నా మీద దాడి చేసినా సరే నేను చచ్చిపోను. కానీ ఒకవేళ నిన్ను ఎవరైనా చంపితే నేను కూడా చచ్చిపోతాను. అందుకే నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. మీరది విన్నారా? హా, నాకిప్పుడు అంతా అర్థమైంది. ఈ అందమైన పక్షి లోపల తన ప్రాణాన్ని దాచుంచాడు. అందుకే తనని ఈ విధంగా బంధించి ఉంచాడు. ఇప్పుడు అవన్నీ కలిసికట్టుగా ఒక ప్లాన్ వేశాయి. ఇంకా రాక్షసుడు నిద్రపోయినప్పుడు అప్పుడవి పింకీ పక్షి దగ్గరకు వెళ్ళాయి. అవి దాని కట్లు విప్పి దానికి కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాయి. చాలాసేపటి తర్వాత రాక్షసుడు మేల్కొన్నాక అప్పుడు అతను తన కళ్ల ముందు చింకీ, లాలి అలాగే మింటూ ఉండడం చూశాడు. అరే వా, 3 పక్షులు దొరికాయి. నేను ఈరోజు కడుపు నిండా ఆహారం తింటాను. మమ్మల్ని డిన్నర్గా చేసుకునే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూడు, లేదా ఆలస్యమవుతుంది. ఇది విన్న తర్వాత రాక్షసుడు వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు. నేల మీద మంట వేసుంది. ఇంకా ఆ మంట దగ్గర మోంటూ తన చేతులతో పింకీ పక్షిని పట్టుకుని నిలబడుంది. పింకీ పక్షిని సరిగ్గా మంట మీద చూసి రాక్షసుడు భయపడిపోయాడు. దాన్ని మంటలో వేయొద్దు, దాన్ని వదిలేయి. నీ ప్రాణం ఆ పక్షి లోపల ఉందని మాకు తెలుసు. అందుకే మేము ఈ పక్షిని ఇప్పుడు కాల్చేయబోతున్నాం. వద్దు వద్దు, అలా చేయకండి. మీరేం చెప్తే నేను అదే చేస్తాను. సరే అయితే విను. నువ్వు ముందుగా ఈ పక్షిలో ఉన్న నీ ప్రాణాన్ని బయటకి తీసి ఈ యాపిల్ పండు చెట్టులో వేయాలి. అప్పుడు నువ్వు ఈ చెట్టుని అలాగే ఈ తోటని మనుషుల నుండి కాపాడాలి. ఇక్కడ పక్షిగాని జంతువుగాని వచ్చినప్పుడు నువ్వు వాటిని పండు తినకుండా ఆపకూడదు. ఒప్పుకుంటున్నావా లేదా ఆ పక్షిని కాల్చాలా? వద్దు వద్దు, నేను ఒప్పుకుంటాను. ఇలా అని ఆ రాక్షసుడు తన ప్రాణాన్ని పింకీ పక్షిలో నుండి తీసేసి చెట్టులో వేసేశాడు. ఇప్పుడు పక్షులు ఎంతో దూరం నుండి కూడా అక్కడికొస్తున్నాయి. ఇంకా వాటికి నచ్చిన పళ్లను తింటున్నాయి. ఇప్పుడు ఆ రాక్షసుడు ఆ తోటకి రక్షకుడుగా అయిపోయాడు. అక్కడికి ఎప్పుడైనా ఎవరైనా వేటగాడు వచ్చినప్పుడు ఆ రాక్షసుడు వాళ్లను అక్కడి నుండి తరిమేసేవాడు.